కార్మిక సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కేంద్రం ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసేలా ప్రైవేటీకరణ మార్గాన్ని అనుసరిస్తోందంటూ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు దిగాయి. నూతన పెన్షన్ విధానం రద్దు, కార్మిక చట్టాల్లో మార్పుల్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని 18,000కు పెంచడం వంటి 12 డిమాండ్లతో సమ్మెకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల కార్మికులు రోడ్లపైకొచ్చారు. ఆందోళనలు, బంద్లతో సమ్మెలో పాల్గొంటూ కేంద్రం తీరుపై నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీలో ఆటో కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దుకాణాలు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, మొరాదాబాద్, లక్నోతో పాటు కేరళ, ఒడిశాలోనూ కార్మికులు రోడ్లపైకొచ్చారు. సమ్మె సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగాల్లో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. సమ్మెతో బ్యాంకింగ్, టెలికాం వంటి కీలకమైన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా చాలా చోట్ల ప్రజా రవాణా స్తంభించి ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ ఉండగా కొన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు మద్దతు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సార్వత్రిక సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ సహా పలు కార్మిక సంఘాలు మద్దతు పలుకుతూ ఉండగా సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. केंद्रीय कर्मी बोल रहा है, इनकलाब जिंदाबाद। এই সরকারের বিরুদ্ধে আন্দোলন চলবে, এইভাবে মানুষকে দমন করতে